బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన నేతలకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని, హద్దు దాటొద్దని హెచ్చరించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులు అండగా ఉండాలన్నారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. ఆయన ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పాల్గొనొద్దన్నారు. అలా చేస్తే షోకాస్ నోటీసులు జారీ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. పార్టీలోని ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ ఇంకా ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ ఇంకా ఏమైనా హెచ్చరించారు? ఎస్ సచిన్, ప్రధానంగా ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రధానంగా చూసుకుంటూ ఇప్పుడు ఆ కూటమితో అధికారం చేజిక్కించుకోవడంతో ఇప్పుడు కార్యకర్తలకైతే జనసేన అధ్యక్షుడు దిశ మొత్తం నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలంటూ తన ప్రకటన కూడా జారీ చేసింది ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే అది ఇప్పుడు అంతా కూడా ఆ రాష్ట్ర అభివృద్ధి అని కూడా క్షీణదశకు చేరుతుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. అలాగే రాష్ట్ర అభివృద్ధి అలాగే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా జన సైనికులందరూ కూడా క్రమశిక్షణతో అలాగే ప్రధానంగా అధికారులకు అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి తప్ప ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదంటూ అతనంతా కూడా ఒక ఉత్తర్వులను జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జన సైనికులకి అందరూ కూడా ఒక విధంగా హెచ్చరిక కూడా ఇచ్చినట్టుగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా కూటమికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. అలాగే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఏదైతే ప్రభుత్వ పనితీరు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒక విధంగా ఏదైనా సభలు సమావేశాల్లో ప్రోటోకాల్ విషయంలో కూడా అందరూ కూడా పాటించాలి. ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎవరైనా సరే చేస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ప్రధానంగా అన్నారు. అలాగే అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క మొత్తం అందరూ కూడా ఈ యొక్క పార్టీ నియమ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఎవరు కూడా వెనకాడకూడదు అంటూ పార్టీ నాయకులకు అలాగే కార్యకర్తలు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిందని ప్రధానంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అలాగే ఏదైతే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రజా అభివృద్ధికే పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటూ అంటే ప్రధానంగా చెప్పడం జరిగింది. అధికారులకు అందరూ కూడా సహకరించాలని, అధికారులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చేయకూడదంటూ ప్రధానంగా చెప్పడం జరిగింది. అందుకే ఆధారాలు లేని పక్షంలో ఎవరన్నా ఇటువంటి ఆరోపణలు మాత్రం చేసి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం వాళ్ళకి ముందుగా షోకాస్ నోటీసులు కూడా జారీ చేసి వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటాం. వాళ్ళు షోకాస్ నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం సరిగా ఉందంటే మాత్రం వాళ్ళనైతే క్షమిస్తారు. లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం పొందలేని సమాధానం ఇస్తే మాత్రం షోకాస్ నోటీసుల తర్వాత వాళ్ళు సస్పెండ్ కావచ్చు, పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కూడా బలవుతారంటూ ప్రధానంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ ఒక లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మనకు ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే వేములపాటి అజయ్ ఎవరైతే ఉన్నారో పార్టీ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆయన ద్వారా ఒక లేఖను కూడా జనసేన పార్టీ విడుదల చేసినట్టు ప్రధానంగా చెప్పొచ్చు. ఈ విధంగా జన సైనికులు అయితే దిశ మొత్తాన్ని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే జన సైనికులకు ఒక విధంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ఒక విధంగా వార్నింగ్ ఇచ్చారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నించడం కోసమే పుట్టినటువంటి జనసేన పార్టీ ప్రస్తుతం అది ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే అందరూ సహకరించవలసినటువంటి సమయం వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి కోసమే అందరూ కూడా పనిచేయాలి కాబట్టి మనం కూడా భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి అందరూ కూడా అధికారులు కావచ్చు, నాయకులుగా మొత్తం అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటూ పార్టీ నాయకులకైతే జనసేన నాయకులు అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ మొత్తం ఆదేశాలు ఇచ్చిందని మనం ప్రధానంగా చెప్పాలి. సచిన్, రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సొంతంగా అయితే మాత్రం జనసేన నేతలకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని, హద్దులు దాటొద్దంటూ హెచ్చరించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులు అండగా ఉండాలన్నారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఆయన అధికారుల పనితీరును బలహీనపరిచే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు పవన్ కళ్యాణ్. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో పాల్గొనొద్దంటున్నారు ఆయన. అలా చేస్తే షోకాస్ నోటీసులు జారీ చేస్తామన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుందని పవన్ హెచ్చరించారు.